పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు రావెప్లో భాగంగా పంటలు సాగు చేపట్టారు. ఉద్యాన పంటలతో పాటు ధాన్యం పంటలు, అపరాలు వంటి ఇతర వ్యవసాయ పంటల సాగుపైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో ఈ 4 సంవత్సరాలలో భాగంగా 3వ సంవత్సరంలో మొదటి సెమిస్టర్లో ఉద్యాన పంటలతో పాటు వ్యవసాయ పంటలపై అవగాహన కల్పించడం కోసం వీళ్ళకి వ్యవసాయ పంటలైన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చెరుకు, ప్రత్తి, పచ్చిరొట్ట పంటలైన కట్టెజనుము, జీలుగా ఇటువంటి మొక్కలపై అవగాహన కల్పించడానికి ప్రాక్టికల్లో భాగంగా ఈ అన్ని రకాల పంటలపై అవగాహన కల్పించడం కోసం ఈ పంటలను కూడా పిల్లలతో సాగు చేయిస్తున్నాం. సాగు రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రతి పంటపైన అవగాహన కలిగి ఉండేలా ఇక్కడి విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. విత్తు నుంచి కోతల వరకు ప్రతి అంశంలోనూ అవగాహన పెంచుకుంటున్నారు. మేము మా 3వ సంవత్సరం ప్రాక్టికల్‌లో భాగంగా అగ్రానమీ పంటలు వేసుకున్నాము. అంటే క్లాస్ రూమ్‌లో చదవడమే కాకుండా పంటలు వ్యవసాయంగా ఎలా పండించి రైతులకు ఎలాగ మేము ఉపయోగపడాలి అని మా సొంతంగా మేము రైతులం అవ్వడమే కాక పక్క సోదర రైతులకు కూడా ఎలాగా వ్యవసాయం శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎలా చేయగలము దాన్ని ఈ ప్రాక్టికల్ ద్వారా తెలుసుకున్నాము. నీటి యాజమాన్యము, కీటక యాజమాన్యము, ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నాము. ఏ పంటకి ఏ ఎరువులు ఏ సమయంలో వేయాలని చెప్పేసి శాస్త్రీయంగా మేము నేర్చుకున్నాము. పండ్లు, పూలు, కూరగాయల గురించి మాత్రమే కాకుండా వ్యవసాయం గురించి కూడా రైతులు ఎలాగ శ్రమిస్తున్నారు అనేది మేము మా సొంతంగా చేయటం వల్ల నేర్చుకున్నాము. పుస్తక పరిజ్ఞానానికి క్షేత్ర అనుభవం తోడైతే తమ భవిష్యత్తుకు మరింత ఉపయోగపడుతుందంటూ ఉద్యాన విద్యార్థులు చెబుతున్నారు.